ఆయుష్మాన్ భవ. మనం మన జీవితకాలంలో చాలా బాధలు అనుభవిస్తూ ఉంటాం. దాని అర్థం మనం తప్పు చేశామని కాదు. అవి మనల్ని గతం కంటే బలంగా మార్చడానికి ఏర్పడిన పరిస్థితులు. ఈ అనుభవం మనకు ఖచ్చితంగా మంచి అనుభూతిని కలిగిస్తుంది. తుది ఫలితం కోసం ఓపికగా వేచి ఉందాం. జీవిత పరమార్థం ఆనందం, సంతోషం. మన జీవితం తప్పకుండా సంతోషభరితమవుతుంది. ఆనందంగా జీవించడం కోసమే ఈ ప్రపంచం సృజించబడింది. జీవితం అందమైంది. ఆనందమే దాని పరమావధి. భౌతిక ఆనందాన్ని ఆస్వాదించడానికి అభ్యంతరం లేదు. అయితే దానికి బానిస కావద్దు. మోహానికి బానిసలైన వారికి ముక్తి అసాధ్యం. మితాహారం, సరిపోయినంత నిద్ర, సమయానుకూలమైన ధ్యానం మనల్ని పరిపూర్ణ వ్యక్తులుగా చేస్తుంది. ఎన్నో ఉద్గ్రంథాలు చదివి ఎంతో జ్ఞానం పొందిన వ్యక్తి కోరిక నుండి విముక్తి పొందకపోతే ఆత్మ సాక్షాత్కారం పొందలేడు. నిజమైన భక్తుల కోసం నేను నా పుణ్యాన్ని ఖర్చు చేయడానికి, వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నాతో స్నేహం పొందిన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కోపం, చికాకు, ఆందోళన, భయం, అసూయ, ద్వేషం మరియు కోరికల ద్వారా కలవరపడితే అతను నాతో స్నేహంగా ఉన్నాడని ఎవ్వరూ చెప్పలేరు. మీరు నన్ను అమితంగా సంతోషపెట్టాలనుకుంటే పేదలకు, బలహీనులకు ఆహారం అందించండి, సేవ చేయండి. రూపం ద్వారా మీరు నన్ను గుర్తించలేరు. మీరు చేసే మంచి పనుల ఉనికి ద్వారా మాత్రమే నన్ను గుర్తించగలరు. మిమ్మల్ని మీరు తెలుసుకునేంత వరకు మీరు నన్ను తెలుసుకోలేరు. నేను మీలో ఉన్నాను, మీరు నేనుగా నాలో ఉన్నారు. నీలి ఆకాశం శాశ్వతమైన శాంతి వంటిది. జీవితంలోని కష్టాలు నల్లటి మేఘాలలాగా నీలి ఆకాశాన్ని కప్పివేస్తాయి. వర్షపు మేఘాలు వచ్చి వెళ్ళిపోతాయి. ఆకాశం ఎప్పుడూ నీలంగానే ఉంటుంది. దేవతలు కూడా మానవ శరీరాన్ని చూసి అసూయపడతారు. ఎందుకంటే దైవం వ్యక్తమయ్యే ఏకైక సాధనం అది. అందరిలోనూ దైవత్వం, మృగత్వం రెండూ ఉంటాయి. దైవం వైపు నడవాలో, జంతువుగా మారాలో మీ మనస్సులోనే ఉంటుంది. తడబడకండి. మనస్సును ఎక్కడో దూరంగా ఉన్న ఎండమావుల వద్దకు పంపకండి. భ్రమ యొక్క గందరగోళం నుండి రక్షణ పొందండి. నా భక్తుడు నన్ను చేరుకుంటాడు, నా స్వరూపమవుతాడు, నాతో నివసిస్తాడు. ఈ సృష్టిని గాని, ఈశ్వరుణ్ణి గాని నువ్వే విధంగా భావించుకున్నా చివరకు చేరేది నన్నే. రూపాల వెనుక నేను, రూపంలో నేను, అసలు ఆ రూపమూ నేనే. నిన్ను నా నుంచి విడిగా చూసుకునే చెడు ఆలోచన నుంచి తప్పుకో. దారి చూపేవారే కానీ వెంట తీసుకుపోయేవారెవ్వరూ లేరు. నీ చేయి పట్టుకుని నడిపించడానికి నేనిక్కడ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు.